ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా లైనింగ్ని మెయిన్ పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ వచ్చేసి ఆఫర్ట్ క్లాత్ అండి. ఈ ఆఫర్ట్ క్లాత్కి వచ్చేసరికి రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఏమీ ఉండదండి. రెండు వైపులా కూడా మనకి ఒకేలా ఉంటుంది. ఈ లైనింగ్ వచ్చేసి మీరు ఎటువైపునైనా కూడా జాయింట్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడైతే లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోలేదండి, ఎందుకంటే నెక్లు కుట్టి తిరగదిప్పుకోవాలనుకుంటున్నానండి. మనం ఇలా నెక్ని కుట్టి తిరగదిప్పుకోవాలి అనుకున్నప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోకూడదండి. జాయింట్ చేసుకోకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను నెక్ను మాత్రమే కుట్టి తిరగదిప్పుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా గమ్తో జాయింట్ చేసేసుకున్నానండి. ఈ విధంగా గమ్తో ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేయండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి ఈ నెక్ ఉంది కదా, ఈ నెక్ రౌండ్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు గమ్తో జాయింట్ చేసేసుకున్నారనుకోండి, మీకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే క్లాత్ కదలకుండా ఉంటుంది కాబట్టి మీరు స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో నెక్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి మనకి జాయింట్ అయ్యి ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ యువతలకి స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపు కూడా అదే విధంగా ఈ మార్కింగ్కి ఇటువైపున ఒక 1/2 ఇంచ్ యువతలకి స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, నెక్ రౌండ్ చుట్టూ కూడా ఒకే ఖర్చు ఉండేలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ మార్కింగ్కి ఇటువైపున మనకి ఈ మార్కింగ్కి టచ్ అవ్వకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ రౌండ్ చుట్టూ కూడా ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు మనం ముందుగా వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. మనం ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ కార్నర్స్ దగ్గర ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి ఎంత వీలైతే అంతవరకు ఇలా నెయిల్తో రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని మనకి షేప్ వచ్చేలా ఈ క్లాత్ని తిప్పుకోవాలి. మనకి ఈ మూలల దగ్గర షేప్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ నీడిల్ తీసుకొని ఇలా ఈ లైనింగ్ని కొంచెం పట్టుకొని లాగుతూ ఈ షేప్ వచ్చేలా తిప్పుకోవాలి. మెయిన్ క్లాత్కి పట్టి లాగకూడదండి. మీరు మెయిన్ క్లాత్కి పట్టి లాగారనుకోండి మీకు బ్లౌజ్ పాడైపోతుందండి. ఎప్పుడైనా సరే మీరు ఈ నెక్ షేప్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ లైనింగ్ని పట్టుకొని ఇలా కొంచెం లాగుతూ ఉంటే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. మనం కట్ చేసుకున్న షేప్ అనేది వచ్చేలా ఈ విధంగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ లైనింగ్ అనేది బయటికి కనబడకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ డాట్స్ని స్టిచ్ చేసుకోవడం కోసం మనం కటింగ్ చేసుకునేటప్పుడే ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఈ ఎడ్జెస్ రెండు కూడా స్ట్రైట్గా ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ మార్జిన్తో స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ డాట్ ఖర్చు వచ్చేసరికి ఇలా 1/2 ఇంచ్ మార్జిన్తో స్టార్ట్ చేసుకొని మనం ఇక్కడ డాట్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో డాట్ని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి.